నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 25 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఆయన అక్రమాస్తుల కేసులే ఎక్కువ. మరి దీనికి సంబంధించి ఆయన ఈ అక్రమాస్తుల కేసుల నుండి విముక్తి పొందబోతున్నారా, ఇక తప్పించుకోబోతున్నారా? కేసులన్నీ కూడా కొట్టేసే సిచ్యువేషన్ వచ్చిందా? అంతే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సరే, ఎప్పటి నుండో ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు, కానీ అవ్వట్లేదు కదా అని అంటారేమో. కానీ ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు దీన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు. అసలు కోర్టు ఏం చెప్పింది ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల నుండి ఆయన విముక్తి పొందబోతున్నారు, ఇక తప్పించుకోబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో దీనికి ఆధారం ఏంట్రా బాబు అంటే ఒక కోర్టు తీర్పు అనేసి అంటున్నారు. ఏంటి ఆ తీర్పు? తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పే. వాన్పిక్ కేసు అనేది పెద్ద కేసు. అది ఈ కేసులో ఈడీ అటాచ్ చేసింది ఆయన ఆస్తులను. అప్పట్లో అటాచ్ చేసినటువంటి ఆస్తులని విడుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దాదాపు 12 కేసుల్లో ఉన్నటువంటి ఈ ఆస్తుల అటాచ్మెంట్ని విడుదల చేయమని చెప్పింది. అంటే ఆల్మోస్ట్ ఆ కేసుల్లో ఆయనకి రిలీఫ్ వచ్చినట్టేగా. ఇప్పుడు ఈ కేసులో వాన్పిక్ కేసులో ప్రత్యేకించి నిమ్మగడ్డ ప్రసాద్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, జగతి పబ్లికేషన్స్, వీళ్ళ పేర్లతోటి ఉన్నాయి. సో వీళ్ళ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ఆ రోజున ఈడీ సీజ్ చేసింది, అటాచ్ చేసింది. అటాచ్ చేసినప్పుడు అప్పుడు ఈడీ అప్పలేట్ కోర్టుకి వేశారు. ఈడీ అప్పలేట్ కోర్టుకి వేసి మా ఆస్తులను విడిపించమని చెప్పి వేస్తే అప్పుడు ఈడీ అప్పలేట్ ట్రిబ్యునల్ ఏమందంటే ఆస్తుల్ని విడుదల చేయమని చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో వేసింది. లేదు, ఈ ఆస్తుల్ని అటాచ్ చేసాము, అక్రమాలు జరిగినాయి కాబట్టి దీన్ని విడుదల చేయడానికి లేదని చెప్పి ఈడీ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మీద దాదాపు 10 సంవత్సరాలు విచారించిన తర్వాత ఇప్పుడు హైకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు చెప్పింది? ఈ ఆస్తుల అటాచ్మెంట్ని తొలగించండి అని చెప్పి. సో ఆస్తుల అటాచ్మెంట్ తొలగించండి అంటే ఈ ఆస్తులను అనుభవించవచ్చు, అంతే కదా. నిమ్మగడ్డ ప్రసాద్కి జగతి పబ్లికేషన్స్, మీడియా, సాక్షి మీడియాకి, జగతి పబ్లికేషన్స్, వీటన్నిటికీ ఇచ్చింది. ఎవరెవరి పేరు పైన ఉన్నాయి ఇవన్నీ అంటే G2 కార్పొరేట్ సర్వీసెస్. ఈ పేర్లు ఎక్కడన్నా విన్నారేమో మీకు, అందుకు చదివి వినిపిస్తున్నా. G2 కార్పొరేట్ సర్వీసెస్ పేరు పైన ఉన్నటువంటి ఆస్తుల్ని విడుదల చేయాలి. సుగుణి కన్స్ట్రక్షన్స్, జగతి పబ్లికేషన్స్, గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, ఆల్ఫా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్, జగను నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులు ఉన్నాయి వీటిలో. దీనిపై ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మళ్ళీ ఈడీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. సో వాన్పిక్ ప్రాజెక్ట్ని నిమ్మగడ్డ ప్రసాద్కి అప్పచెప్పారు. దీని మీద అప్పుడు కిట్ ప్రోకో నడిచింది అని చెప్పి కోర్టులోకి వెళ్ళటం జరిగింది. సో జగన్కు సంబంధించిన కంపెనీల్లో దాదాపుగా 854 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఎవరు? నిమ్మగడ్డ ప్రసాద్. కిట్ ప్రోకో నడిచింది కాబట్టి ఈ కేసు టేకప్ చేయండి. అప్పుడు ఈడీ టేకప్ చేసింది. ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల తీర ప్రాంతంలో దాదాపు 15,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. మొత్తం 30,000 ఎకరాలు, దీంట్లో 15,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ వాన్పిక్ ప్రాజెక్ట్ అనేది. దీంట్లో కిట్ ప్రోకో నడిచింది అని. ఎందుకు కిట్ ప్రోకో నడిచింది అని అంటే ఈ వాన్పిక్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాన్పిక్ ప్రాజెక్ట్ కింద నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చింది. ఇచ్చి గవర్నమెంట్ భూముల్ని ఎక్వైరీ చేసి ఆయనకి ఆ ప్రాజెక్ట్కి అప్పచెప్పింది. ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి బహుమతిగా, ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దానికి బహుమతిగా 854 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఈయన పెట్టుబడులు పెట్టారు. అంటే కిట్ ప్రోకో నడిచింది, ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణి. ఇక్కడ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి భూములు ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఈయన 854 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనేటువంటి కేసు ఇది. ఈ కేసు ఎట్టకేలకు ఈడీ అప్పుడు అటాచ్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా ఒక పెద్ద ఉపశమనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అనేటువంటి భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఉంది.
అయితే సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకా సిబిఐ కేసులు, కొన్ని ఈడీ కేసులు కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 12 కేసులు ఈడీ కేసులు. ఈ 12 కేసులు 3 కేసులకు సంబంధించినటువంటి రిలీఫ్ అంటున్నారు. 3 కేసులు పోతే ఇంకా 9 కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా సిబిఐ కేసులు ఉన్నాయి. సో ఇన్ని కేసులు ఒక్కోటిగా ఆయన డైల్యూట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన కారణంగా ఈ కోర్టులో ప్రతివాదనలు లేదంటే ఆర్గ్యుమెంట్స్ రెగ్యులర్గా జరగాల్సిన ఆగిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ కేసులన్నిటి మీద తీర్పు రాకుండా వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. జడ్జెస్ మారిపోతున్నారు. తీర్పు చెప్పేటువంటి మరుసటి రోజు తీర్పు చెప్పాలి, ముందు రోజు మారిపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బహుశా భారతదేశ న్యాయ చరిత్రలో ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండి ఇన్ని ఆర్థికపరమైనటువంటి కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయన బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఉండటం అనేది రికార్డ్ అని చెప్పి అంటున్నారు. ప్లస్ ఈయన చేసినటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి అక్రమాలు, అవకతవకలు అనేవి లండన్ స్కూల్ ఆఫ్ లా అనేది ఒకటి లండన్లో ఉందంటే దాంట్లో ఒక పాఠ్యాంశంగా ఒకటి చేర్చారని చెప్పి ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా చేసినప్పుడు దాన్ని చర్చించుకుంటూ ఉంటారు. కానీ అక్కడ లా కాలేజీలో ఎలా అవకతవకలు, అక్రమాలకు పాల్పడవచ్చు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అనే దాని మీద ఒక పాఠ్యాంశంగా పెట్టారంట. సరే, అది ఇవన్నీ ఆడ పెట్టారా అని అంటే పెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తర్వాత అనేక మంది ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడు అందామా అంటే నేరస్తుడు అంటానికి లేదు. తీర్పు వచ్చి ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేంత వరకు మనం నేరస్తుడు అంటానికి లేదు. ఒక నిందితుడు అనాల్సిందే. లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న అన్నీ కూడా ఆరోపణలు అని చెప్పి అనాల్సిందే. ఇప్పుడు వాన్ పిక్కి సంబంధించి ఇప్పుడు మరి అటాచ్మెంట్ తీసేసింది, ఈడీ అటాచ్మెంట్ తీసేసింది. అంటే ఏంటి అర్థం? ఆ కేసులో బలం ఉన్నట్ట లేనట్ట? మామూలుగా బలం ఉన్నట్టయితే నీకు అటాచ్మెంట్లో ఉండే కదా భూములు, అటాచ్మెంట్ తీసేసింది. అటాచ్మెంట్ తీసేసింది అంటే అర్థం ఏంటి? మీ ఆస్తులు మీకు వచ్చినట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసినట్టే. అంటే దట్ మీన్స్ ఈ కేసుల్లో కొంతమేరకు ఉపశమనం అయితే ఆయనకి వచ్చిందని చెప్పి చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి మళ్ళీ ఈడీ వెళ్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ బలంగా వేస్తుంది అనేటువంటి నమ్మకం చాలామందిలో లేదు. దానికి కారణం ఏంటి? ఢిల్లీలో ఉండేటువంటి ఫోర్స్. ఆ ఢిల్లీలో ఆ ఫోర్స్ లేకపోతే అసలు ఇంత కాలం పాటు అసలు మీకు స్టే ఇది ఉండదు కదా, బెయిల్ ఉండదు కదా. బెయిల్ మీద ఉన్నారు కదా, ఇప్పుడు బెయిల్ రద్దు అయి ఉండదు కదా ఎప్పుడు. కాబట్టి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈడీ ఏంటంటే ఇప్పుడు ఈ కేసు మీద మేము ఫైల్ చేస్తాం అంటున్నారు. కానీ ఆడు సుప్రీంకోర్టుకి వెళ్ళి బలమైనటువంటి వాదనలు వినిపించాలిగా. ఊరికే పిటిషన్ వేస్తే ఉపయోగం ఏంటి? బలమైనటువంటి వాదనలు వినిపిస్తుందని చెప్పి మనం భావించడానికి అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఈ కేసుల్లో వాన్ పిక్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో అదే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఉపశమనం క్రమంగా అన్ని కేసుల్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తాజా కేసుకు సంబంధించి తీర్పుని కనుక చూస్తే సో ఇంకా మిగతా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా మరి ఇలానే వచ్చింది అనుకోండి. మరి ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమాస్తులు అక్రమంగా కూడబెట్టారు అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళు పొలిటికల్గా మళ్ళీ దాన్ని సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విమర్శించి వచ్చారు. కోర్టు ఏది చెప్తే అదే ఫైనల్ కదా. ఇక రాజకీయ విమర్శలు వేరు, ప్రజాక్షేత్రంలో ఆరోపణలు ఉంచుకోవడం వేరు, బట్ కోర్టుల్లో తీర్పు చెప్పడం వేరు. కోర్టు తీర్పునే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు. కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళారు. లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పేసి విచారించే కదా తీసుకెళ్ళి తిహార్ జైల్లో అన్ని నెలలు పెట్టారు. మరి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఢిల్లీ కోర్టు ఏం చెప్పింది? క్లీన్ చిట్ ఇచ్చేసింది. దాని మీద సిబిఐ అలాగే ఈడీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ నాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి కవిత గారు చెప్తున్నారు కదా, ఢిల్లీ కోర్టు చెప్పింది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఆస్తులు మళ్ళీ అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేసింది కాబట్టి ఆయన ఈ కేసుల్లో నిరపరాధి అని చెప్పలా. ఈ కేసులో ఆయన ఏ తప్పు చేయలేదు, నిరపరాధి అని చెప్పలా. ఆస్తుల్ని రిలీజ్ చేసింది అంతే. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మళ్ళీ అటాచ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మాకు రిలీఫ్ వచ్చింది ఈ కేసుల్లో అనేటువంటి ప్రచారం చేసుకుంటుంది. ఇందా చెప్పాను కదా, కవిత గారు ఎలా చేసుకున్నారు, ఇది కూడా అలానే చేసుకుంటారు. కాకపోతే ఆ కేసుల్లో ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్టయితే కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.